మరలా ఇంకొకసారి ఈ రాజకీయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వారి యొక్క శవాల రాజకీయం మొదలవుతుంది. ఈరోజు కాకినాడ పట్టణంలో రాజమండ్రి జనరల్ ఆసుపత్రికి పార్వతి గారని ఒక 70 సంవత్సరాలు వృద్ధురాలు కుక్క కరిసిందని ఆ ట్రీట్మెంట్ కోసమని రాజమండ్రి జనరల్ హాస్పిటల్కి లేరు. ఆవిడ ఇంజక్షన్ కూడా చేయించుకున్నారు. 3 డోసులు చేయించుకోవాలని చెప్పి ఈరోజు 3వ తారీఖు ఒక డోసు చేయించుకున్న తర్వాత బస్సు ఎక్కుదామని మామూలుగా వచ్చి ప్రైవేట్ బస్సు ఎక్కితే ఆవిడ ఎక్కి లోపలనే బస్సు కదిలిపోవడం జరిగింది. అదే బస్సు టైర్ కింద ఆవిడ పడి కాళ్ళు 2 కొంచెం నలిగిపోవడం జరిగింది. అదే బస్సు డ్రైవరు వెంటనే ఆవిడ తీసుకుని వెంటనే జనరల్ ఆసుపత్రి రాజమండ్రి జనరల్ ఆసుపత్రి పక్కన ఉంది కాబట్టి తీసుకెళ్ళి చూపిస్తే ఇక్కడ కాదు కాకినాడ జీజీహెచ్ తీసుకెళ్ళండి అని ఇక్కడికి తరలించడం జరిగింది ఆ పార్వతి గారు. దురదృష్టం, ఇటువంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ వారు చినరాజప్ప గారు, కొండబాబు గారు, వర్మ గారు వీళ్ళందరూ హుటాహుటిన ఆవిడ ఇంకా పేషెంట్ ఇక్కడ రాలేదు. వీళ్ళు జీజీహెచ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది. మీటింగ్కి ఇటువంటి వృద్ధులను తరలించడం అవసరమా అని చెప్పేసి పెద్ద మనుషులు అందరూ మాట్లాడటం జరిగింది. శవరాజకీయాలు చేసేది మీరు. ఆవిడ వచ్చిన సందర్భం వేరు, యాక్సిడెంట్ అయిన సందర్భం వేరు. ఆవిడకి మీటింగ్కి సంబంధం లేదు. వెంటనే ఆవిడ శాటిలైట్ సిటీలో ఉంటారు, వెళ్ళిపోదామని బస్సు ఎక్కి వెళ్ళిపోదామని ఆవిడ అక్కడ ఉంటే శవం మీద రాబందులు వాలినట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ముసలికాయ నీరు కాచడం జరుగుతుంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మీటింగ్ చూడండి. అక్కడ ఎవరో వృద్ధులు రాలే, అక్కడ ఎవరిని పెన్షన్దారులు ఎవరిని ఎక్కువ మంది తీసుకురాలేదు. యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీసు, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా తరలి వచ్చారు. ఈరోజు ఒక మంచి పండగ చేసుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో దగ్గరగా 64 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తే ఆ పెన్షన్ సంబంధించినటువంటి పథకాన్ని ఈరోజు ఈ రాబందులన్నీ కలిసి ఇటువంటి కుట్రలు చేయడం జరుగుతుంది. ఇది చాలా ఇది ఆవిడకి యాక్సిడెంట్ అవ్వడం నిజంగా దురదృష్టకరం. ఒక బాధ్యత గల రాజకీయ నాయకులుగా పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లారు కాబట్టి వచ్చి ఖండించే సందర్భం కాబట్టి ఈరోజు ఖండించడం జరిగింది. ఆవిడ అబ్బాయి గారు కూడా పక్కన ఉన్నారు. సో చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆవిడ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాము, జగన్ గారు మీటింగ్ రాలేదు అని చెప్పేసి. వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నేను మా సిటీ ప్రెసిడెంట్ గారు, మా కూడా చైర్పర్సన్ అందరూ రావటం, ఆవిడని పలకరించడం, మా సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు. అదేవిధంగా మా హెచ్ఓడి ఆర్థోపెడిక్ హెచ్ఓడి గారు కూడా చూశారు. ఒక కాల్ అయితే కొంచెం ఇబ్బంది ఉంది, రిమూవ్ చేయవలసిన పరిస్థితి ఉందన్నారు. ఏదైనప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్కి పూర్తి బాధ్యత అందరూ మేము తీసుకుంటాం. ఆవిడ ట్రీట్మెంట్ చేయడానికి మేము సహకరిస్తాం. అలాగే అదేవిధంగా వాళ్ళ సంఘం వాళ్ళు కూడా రమ్మని చెప్పాను, ఆ సంఘం వాళ్ళు కూడా చెప్తాను. కాకినాడ పట్టణంలో జరిగే ట్రీట్మెంట్ అన్నీ కూడా దగ్గరుండి మేము చూసుకుంటామని చెప్పేసి ఆ పెద్దలకు కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం కుక్కలకి నేను ఒకటే చెప్పుకునేది ఒకటే, శవరాజకీయాలు చేయకండి. మీ నాయకుడిలాగా మీరు కూడా అబద్ధాలు ఆడకండి. మీ నాయకుడిని ప్రజలు నమ్మడం మానేశారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మడం. ఈరోజు కొండబాబు వచ్చి అంటాడు ఇంటింటికి వాళ్ళు పంచేవారట పెన్షన్లు, ఆన్లైన్లో పెన్షన్ వాళ్ళు ఏం చేసేవారంట. వాళ్ళు బుద్ధి ఉందా నీకు? వాళ్ళు చదువుకుంటే నీకు అన్నీ తెలుసు. నీకు చదువు లేక సన్నాసి కాబట్టి నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు. కానీ నోరు అదువులు పెట్టి మాట్లాడంటే అబద్ధాలు ఆడకండి. ఫస్ట్ రాజకీయాలు ఉన్నవాళ్ళం మనల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు కాబట్టి మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి అబద్ధాలు ఆడే సంస్కృతి మానేమని ఇక్కడ చంద్రబాబు నాయుడు తొత్తులకి చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది.